రాజధానిగా చట్టబద్ధత చారిత్రాత్మక నిర్ణయమని రామచంద్రపురం పెద్ద మసీదులో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్న ముస్లిం సోదరులు. అమరావతి రాజధాని నిర్ణయం చారిత్రాత్మకం అన్ని సీఎం చంద్రబాబు, పీఎం మోడీకు కృతజ్ఞతలు తెలిపిన రామచంద్రపురం ముస్లిం సోదరులు నాయకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టానికి పార్లమెంట్లో చట్టబద్ధత లభించి అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తించిన శుభ సందర్భంగా రామచంద్రపురం పట్టణంలోని పెద్ద మసీదులో ముస్లిం సోదరులు రాజధాని నిర్మాణం సరైనదే అన్ని కొవ్వొత్తులు వెలిగించి హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కూడా బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు సపోర్ట్ చేయకుండా అడ్డుకున్నారు. అయినా విజయం సాధించారు. ఈ కార్యక్రమం టీడీపీ మైనారిటీ సెల్ ఎస్కే అహ్మద్ అలీషా, మాజీ కో ఆప్షన్ నెంబర్ ఎండి నవాబ్, మాజీ టౌన్ మైనార్టీ సెల్ ఎండి అల్లావుద్దీన్, కోర్ట్ అహ్మద్, మార్కెట్ యార్డ్ నెంబర్ నరపరెడ్డి బలరాం, గడి గోవిందు, పలివెల రాజు, ఎండి అన్వర్ భాషా, మటన్ మర్చెంట్ రెహమతుల్లా తదితర ముస్లిం నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మరి ముఖ్యంగా మన రామచంద్రపురం పట్టణంలో మసీదులందరూ కూడా మసీదు వద్ద ముస్లింలందరూ ఐక్యతతో మరి షరీఫ్ గారికి పాలాభిషేకం చేయడానికి ఇక్కడ అందరూ కూడా సిద్ధమయ్యారు. ఎందుకంటే అమరావతిని సాధించడంలో ముస్లింలు కూడా ప్రత్యేక పాత్ర వహించారు. మరి అందుకు నిదర్శనంగా మరి ఆయన్ని ఎమ్మెల్సీలో కూడా సంతకం పెట్టకుండా వైసీపీ పార్టీ వారు కూడా అడ్డగించి ఆయన మీద ప్రచారం చేసి ఆయన్ని చాలా ఒడిదుడుకుల్లో తీసుకొచ్చిన సంఘటన మనకు తెలుసు. మరి అలాంటి మంచి వ్యక్తి ఈ రోజున ముస్లిం అందరికీ కూడా ప్రాతినిధ్యం వహిస్తూ మరి ఆయన ఈ యొక్క అమరావతిని తేవడంలో కీలక పాత్ర వహించినందుకు ముస్లింస్ అందరూ కూడా రామచంద్రపురం పట్టణంలో ఆయనకి పాలాభిషేకం చేయడానికి సిద్ధమయ్యారు.
వర్ధిల్లాలి హిందూ ముస్లిం ఐక్యత, వర్ధిల్లాలి హిందూ ముస్లిం ఐక్యత. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ముస్లిం సోదరులు అందరూ కూడా, హిందువులు అందరూ కూడా ముస్లిం సోదరుల ఐక్యభావంతో ఈరోజు అమరావతి కోసం ప్రతి ఒక్కరూ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని రామచంద్రపురం మెయిన్ రోడ్ మధ్యలో జయప్రదం చేశారు. చట్టసభల్లో మహమ్మద్ షరీఫ్ గారిని కించపరిచి బూతులు తిట్టి అనేక రకమైన వేదన పరిచిన ఆయన వెనకడుగు చేయకుండా ఆ కార్యక్రమ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపి ఆ కార్యక్రమాన్ని ఆమోదించారు. ఆ కార్యక్రమాన్ని ఆమోదించారు. అందులో ప్రధాన పాత్ర ఆయనదే. ఈరోజు అమరావతి ఈరోజు మనకి ఒక క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే చట్టసభల్లో అతనికి అత్యధికంగా ఒక స్థానం కల్పిస్తారని, మేము రాజ్యసభలో స్థానం కల్పిస్తారని ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ఈ విధంగా విన్నపించుకుంటున్నాను. సెలవు. ఈరోజు మన రామచంద్రాపురం ముస్లిం జమాత్ అంతా కూడా హిందువులతో కలిసి భాయి భాయి అని చెప్పుకుంటూ మనకి రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్రం అంటూ ఉంది కానీ రాజధాని లేకుండా పోయింది. ఒక ఫ్యామిలీకి తండ్రి లేకపోతే ఎలా ఉంటుందో అనాథగా, అలాగే ఇన్నాళ్ళు కూడా మన గత 8 సంవత్సరాల నుంచి కూడా అనాథ పిల్లలాగే బతికేశాం. కానీ ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రోజు గవర్నమెంట్ ఒక రాజధాని ఉండాలని చెప్పినప్పుడు మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్యలో ఉన్నటువంటి అమరావతిని క్యాపిటల్ సిటీగా ఎన్నుకున్నారు. ఆ క్యాపిటల్ సిటీగా ఎన్నుకున్న తర్వాత మన దురదృష్టవశాత్తు ఈ ఎలక్షన్ రావడం వల్ల మన పార్టీ వెనక్కి ఉండడం వల్ల ఇంకొక కొత్త పార్టీ వచ్చి దాన్ని దగ్గరగా ఒక 5 6 ఏళ్ళు వెనక్కి గెంటడం జరిగింది. కానీ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వకూడదు, కానీ వాళ్ళు డెవలప్ అవ్వాలి. అది వాళ్ళ ఆలోచన విధానం. దీన్ని ఏం చేశారంటే అంతా ఒకచోటే ఉండకూడదు, నా ఇంటికాడో రాజధాని, నీ ఇంటికాడో రాజధాని, నీ ఇంటికాడో రాజధాని అని చెప్పి దెబ్బలాడుకోవడం సరిపోయింది తప్ప రాజధాని డెవలప్మెంట్ లేదు, రాజధానిలో బిల్డింగ్ కట్టేది లేదు, ఏమీ లేదు. కానీ మన నారా చంద్రబాబు నాయుడు ఈరోజు వచ్చిన తర్వాత రాజధానిని నిర్మించాలి, రాజధానిని అమరావతిలో నిలబెట్టాలి అనే ఉద్దేశంతో కంకణంతో మనం కూటమిగా ఏర్పడి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తెప్పించుకొని దాన్ని మనం రాజధానిని డెవలప్ చేసుకుంటూ రాజధాని అమరావతి అనేటువంటి గెజిట్ నోటిఫికేషన్ తెచ్చుకున్నందుకు మా రామచంద్రపురం ముస్లిం ప్రజలందరూ కూడా ఆయనకి ఎంతో బద్దులై ఉంటామని చెప్పి మరొకసారి మీ విధంగా తెలియజేసుకుంటాను. మేమంతా ఏంటంటే విజన్ గల వ్యక్తి కావాలి, మనకి విజన్ గల వ్యక్తి కావాలి, ముందుకు నడిపించేటటువంటి వ్యక్తి కావాలి. అటువంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నాం. ఈరోజు ఆయన అడుగుజాడల్లోనే మేమందరం నడుస్తున్నాం. అదేవిధంగా ఈ రాజధాని విషయంలో కూడా మన ఎంఏ షరీఫ్ గారిని ఎంత అవమానించారో మన ప్రజలందరికీ తెలుసు. ఆయన నానా రకాల మాట్లాడారు. ఆయన ఒక దేవుడి భక్తి గల వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని ఎన్ని మాటలు సూటిపోట్లు మాట్లాడినా ఆయన ఎంతో నిర్భయంతో భగవంతుని ప్రార్థించాడు. కాబట్టి ఈరోజు మన రాజధానిని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా మనం నిరూపించుకోగలిగాం. అందువల్ల ఏంటంటే కులం పేరు కూడా కొట్టించారు. ఇక్కడ కావాల్సింది కులం కాదు. ఆ రోజు స్వతంత్ర సామ్రాజ్యంలో హిందువులు ముస్లింలు కలిసి దెబ్బలాడి మనం స్వతంత్రం సంపాదించుకున్నాం. ఈరోజు మన రాజధానిని హిందువులు ముస్లింలు అందరూ అన్ని పార్టీలు ఏకంగా దెబ్బలాడి రాజధాని సంపాదించుకున్నాం. కానీ కొంతమంది రాజకీయ వ్యక్తులు ఉంటారు, కొంతమంది రాజకీయ శక్తులు ఉంటాయి. వాళ్ళు ఎంతసేపు కూడా విభజించి పాలించే ఆలోచనతోనే ఉంటారు తప్ప మిగతాది ఏమీ కాదు. అందువల్ల అటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి మనందరూ ఐక్యతో ముందుకెళ్తే మన ఆంధ్రప్రదేశ్ ఎంతో భవిష్యత్తు ఉందని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాం.